ప్రజా వైద్యం ప్రజా హక్కుని అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జోరందుకుంది. కపిలేశ్వరపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్టా మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సంతకాలు సేకరిస్తూ ప్రైవేటీకరణ నిర్ణయం ప్రజా వ్యతిరేకమని విమర్శించారు. ఎలాగండి ఎవరికి వచ్చారు ఈ రోజున మన కోనసీమ జిల్లా మెండపాటు నియోజకవర్గం కపిలేశ్వరం మండలంలో కపిలేశ్వరం గ్రామంలో మరి ఈ రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు, తోట త్రిమూర్తులు గారు మరి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కపిలేశ్వరంలో కోటి సంతకాలు మరి మొదలెట్టడం జరిగింది. మరి కోటి సంతకాలు అంటే ఈ మెడికల్ కాలేజీ అంటే ముఖ్యంగా ఈ రోజున మన మండల కన్వీనర్ గూటం సత్యనారాయణ గారికి, అలాగే మాజీ సొసైటీ సభ్యులు, అలాగే మన వైస్ చైర్మన్ గారు, పంచాయతీ వైస్ చైర్మన్ గారికి, అలాగే మన పార్టీ ప్రెసిడెంట్ మురళి గారికి, మరి ఇక్కడ అనేక మంది పార్టీ కార్యకర్తలకు, మరి నా మిత్రులు స్నేహాభిలాషులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేటీకరణ, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 7 కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. ఇంకో 10 కాలేజీలు ప్రత్యేకంగా ఇంకా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రైవేటీకరణ చేయటం, ఈ కాలేజీలు సంభవమా? మరి ఇంతకీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఎవరికైనా వైద్యం అందాలంటే ఈ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటేనే మన వైద్యం అందిస్తుంది. మరి ఇటువంటి కాలేజీలు తయారు చేసినటువంటి అభివృద్ధిని, మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం మరి ఎంతవరకు సాధ్యం? అసాధ్యం. ఇది మరి ఇది ప్రజలకు అందుబాటులో అయినటువంటి వైద్యం చేయటం మరి ఎవరి తరం? ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల కోట్లలో మరి ఉన్న ఇల్లు అమ్ముకోవటం, మరి ఈ రోజున ఎంతో దారుణాతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం సబబు కాదని మన జగన్మోహన్ రెడ్డి గారు కోరిక మేరకు మరి కోటి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ముందస్తుగా ప్రతి ఒక్కరికి ముందుకు వస్తున్నారు. మరి ఈ కార్యక్రమం మన కార్యకర్తలందరూ కూడా మరి అందరూ కూడా ఉత్సాహంతో ఎదురుకే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జెడ్పీటీసీ గారికి, మండల పార్టీ కన్వీనర్ సత్యనారాయణ గారికి, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి మేము ప్రజలకి అనేకమైన సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం, చేస్తున్నామని చెప్పి ప్రకటనలు పలుకుతున్నారు. మరి యొక్క కూటమి ప్రభుత్వంలో చేస్తున్న తప్పుడు విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకా మిగతా కాలేజీలు నిర్మాణంలో జరుగుతున్నాయి. వీటిలన్నింటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తప్పని మరి మేము ఖండిస్తున్నాం. ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మరి మా పేద విద్యార్థులు, మా యొక్క పిల్లలు చదువుకోవాలంటే, ఉన్నతమైన చదువులు చదవాలంటే చాలా లక్షలతో కూడిన పని.
మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టడం, వాటిల్లో ఫ్రీగా సీట్లు రావడం మరి మాకు చాలా సంతోషకరం. మరి చాలామంది విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్నారు. మరి అటువంటి వారు రేపు ఇది ప్రైవేటీకరణ అయితే చదువుకోవడం చాలా కష్టమని ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకుని పేద ప్రజలకి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం తెలియజేయడం సెలవు తీసుకుంటాను.